జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్పై జనసేన నేతలు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. దీనిపై మనతో మాట్లాడటానికి జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. సార్ ఎలా చూస్తున్నారు సార్ ఒక ఉప ముఖ్యమంత్రి మీద ఈ విధమైన కామెంట్స్ను జగన్మోహన్ రెడ్డి చేశారు, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఆయన ఇప్పుడు నేను సీఎం అవ్వాలని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నీకు కుదరదు, ప్రజలు ఏదైతే తీర్పిచ్చారో 10% లేదు కాబట్టి నీ ప్రతిపక్ష హోదా రాదు అనేది చట్టం చెప్తోంది. మీరు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు నేను తలుచుకుంటే 18 సీట్ల కంటే తక్కువ నీకు ప్రతిపక్ష హోదా పోవద్దని. మరి సిగ్గు లేకుండా మరి వాళ్ళు మాట్లాడుతున్నాడు. మరి గొడ్డలకి తక్కువ కోడికత్తికి ఎక్కువ అయినటువంటి గులకరాయికి కూడా ఎక్కువే మరి ఆయన. అలాంటి మాజీ ముఖ్యమంత్రి సభకు రాకుండా ఇవాళ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని అయ్యాను. నా కాన్స్టిట్యున్సీలో నేను ఏం చేశాను అంటే నేను చేసి చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. నువ్వు గెలిచిన తర్వాత పులివెందుల కాన్స్టిట్యున్సీకి ఏం చేసావు నేను అడుగుతా ఉన్నా. అక్కడ ప్రజలను మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మోసం చేస్తూ ఉన్నారు. అక్కడ పులివెందుల ప్రజలు ఎప్పుడు నేను ఎన్నుకున్నారో ఆ కాన్స్టిట్యున్సీకి మీరు ఏం చేయలేరు. అక్కడ కూడా చనిపోతే 24 మందికి జనసేన పార్టీ మీ రైతులకు డబ్బులు ఇచ్చింది. అలాంటి నీ జేబులో డబ్బులు ఎప్పుడైనా ₹1 దానం చేసావని అడుగుతా ఉన్నా. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు ఇంటికాడ కూర్చుని హోమ్ రెడ్డి అయినా అంటే ఆయన ఇంట్లో కూర్చొని వర్క్ అట్ హోమ్ లాగా ఆయన వర్క్ అట్ హోమ్లో ఉన్నాడు, లేకపోతే బెంగళూరులో ఉంటాడు అక్కడ. కాబట్టి ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీడియా ద్వారా ఏదో మాట్లాడతాం కంటే సభలోకి వచ్చి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, మీ కాన్స్టిట్యున్సీకి ఏం కావాలో అడుగు. నేను తాడేపూడి ఎమ్మెల్యే ఉన్న మా కాన్స్టిట్యున్సీకి ఏం కావాలో నేను అడుగుతున్నాను. రోజు సభకు వస్తున్నాను, కాళ్ళు పట్టుకుంటున్నాం. మా ప్రజలు ఓట్లు వేశారు, రోడ్లు వేయమని అడుగుతున్నాం, వాటర్ ఇమ్మని అడుగుతున్నాం, డ్రైన్ కట్టమని అడుగుతున్నాం. ప్రజల అభీష్టం మేర పనిచేస్తాం మానేసి ఎంతసేపు నీ ప్రతిపక్ష హోదా అవసరమా? సభలో జరిగేది అడిగే హక్కు ప్రతి ఎమ్మెల్యేకి ఉంది, నీకు కూడా ఉంది. ప్రతిపక్ష హోదా రాదు. రాని హోదా కోసం సభకు వచ్చి కూర్చోలేని మనిషి నువ్వు. రాని హోదాను అడ్డం పెట్టుకుని సభకు రాకుండా ప్రెస్ మీట్లు ఎలా పెడతాడని అడుగుతాను. సార్, గతంలో ఎన్నికల ముందు కూడా ఇదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి గురించి ప్యాకేజ్ స్టార్ అంటూ పెళ్లిళ్ళ గురించి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఓడిపోయిన తర్వాత కూడా అదే దారిలోని విమర్శలను మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏమంటే ఒకటండి, తల్లిని చెల్లిని కూడా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు రాజశేఖర రెడ్డి అనే ఆయన లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేడు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. ఆయన 10 సంవత్సరాల పోరాట ఫలితం ఇవాళ ఉప ముఖ్యమంత్రి 100% 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల నెగ్గాం. సో ఆ క్రెడిట్ ప్రజలు ఇచ్చారు, మనం తీసుకుంటూ రాదు. అలాగే ఓడిపోయాం, లాస్ట్ టైం కూడా ఓడిపోయాం. సో దేనైనా స్వీకరించే కూడా రాజకీయ నాయకుడు. ఓడిపోయిన తర్వాత కూడా మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజలకు డబ్బులు ఏ ఇబ్బందులు ఉన్నా ఆదుకుంటూ ఉన్నాం, రైతులను ఆదుకున్నాం. మీరు అమ్మిన అక్రమ మద్యంలో చనిపోతే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాం. వెళ్ళి జగనన్న కాలనీల పేరు చెప్పి కనీసం రోడ్డు కానీ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇంట్లో కూర్చొని సిగ్గు లేకుండా మాట్లాడుకుంటూ ఉంటే వచ్చి ఇక్కడ హౌస్లో తప్పు జరిగినప్పుడు అడగొచ్చు, తప్పులేదు. మీరు ఆ రోజు ఎలా అన్నారు, ఈరోజు ఎలా ఇంటర్వ్యూ చేశారని నీకేమి తెలియదని అర్థమవుతోంది. కాబట్టి నీ సలహాదారులకు ఎన్ని కోట్లు జీతం ఇచ్చావు? 680 కోట్లు మీ సలహాదారులకు జీతం ఇచ్చుకుని ఇవాళ 550 కోట్లతో ఒక భవనం నిర్మాణం చేసి ఎక్కడ మన ఋషికొండ మీద నీ సొంత ఖర్చుల కోసం హెలికాప్టర్ డబ్బులు కూడా దీంట్లో వాడుకుని నీ ఇల్లు బాగు చేయించుకున్న డబ్బులు కూడా గవర్నమెంట్ డబ్బులు వాడుకున్న వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలంతా అమాయకులు కాదు. డెఫినెట్గా ఏ తీర్పు ఇచ్చారో దానికి కట్టుబడి ఉన్నారో దానికి ఉదాహరణే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి స్టామినా, పవన్ కళ్యాణ్ గారి ప్రజాదరణను ఇంకా జగన్మోహన్ రెడ్డి గుర్తించట్లేదు అంటారా మీరు? గుర్తించుకున్నది కాబట్టి ఎక్కువ మాట్లాడలేడు. ఏం మాట్లాడాడు ఆయన? కౌన్సిలర్కి ఎక్కువ అంట. 21 మంది గెలిపించి ఆయన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని కౌన్సిలర్కి ఎక్కువ ఉంటే కళ్ళు పోయినాయా, లేకపోతే అతనికి ఏమైనా అది వినపట్లేదో నాకు అర్థం అవట్లేదు. భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? జైలుకి వెళ్ళకుండా ఉంటే రాష్ట్రంలో ఎమ్మెల్యే అవుతాడు. మళ్ళీ ఈ 11 ఇంకా ఊటికి వెళ్తాడో లేకపోతే 5-6లో మిగులుతారో, నా సింగిల్ డిజిట్లో మిగులుతారో ఆయన ఆలోచించుకోవాలి.
ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. ప్రధానంగా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి కోడికత్తికి తక్కువ గొడ్డల కత్తికి ఎక్కువ అంటూ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న ఒక్క సీటు కూడా రాబోయే రోజుల్లో వచ్చిన పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్కి 100కి 100% స్ట్రైక్ రేట్తో 25 స్థానాలు కైవసం చేసుకున్న స్టామినా ఉన్న వ్యక్తి. కావాలని చెప్పే పవన్ పోటీకి వస్తున్నారు కాబట్టి పవన్ను కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ రంగంతో గాలిబ్ ఛాన్స్, CT 24/7 అమరావతి నుంచి.